స్టైఫండ్ దగా రూల్స్ వరకే పరిమితమైన ఎస్ఎంసి పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పర్యవేక్షణ శూన్యం. ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించిన హెచ్సిఎఫ్ యూడిఎఫ్ రూపాయలు 25,000కు ఇచ్చేది రూపాయలు 2,000 రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యార్థుల శ్రమ దోపిడీ యథేచ్ఛగా సాగుతున్నది. పగలు రాత్రి లేకుండా తేడా లేకుండా రోగులకు సేవలు అందిస్తున్న హౌస్ సర్జన్లు యూజీ పీజీ విద్యార్థులకు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన స్టైఫండ్ను యాజమాన్యాలు ఎగ్గొడుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మొత్తంలో కనీసం 10వ వంతు కూడా చెల్లించడం లేదని కొన్ని కళాశాలలు అయితే ₹1 కూడా ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయని నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సిటిజన్ ఫోరం, హెచ్సిఎఫ్, అర్బన్ డెవలప్మెంట్ ఫోరం, యూడిఎఫ్ ఆర్టీఐ ద్వారా సేకరించిన సంచలన విషయాలను బయటపెట్టాయి. నామమాత్రం చెల్లింపులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం హౌస్ సర్జన్కు నెలకు ₹25,906 స్టైఫండ్ చెల్లించాలి. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అనేక ప్రైవేట్ కళాశాలలు కేవలం 2,000 నుంచి 5,000 వరకే ఇస్తున్నాయట. ఇక ఆర్టీఐ అనేది గిడు ఒకటి పనిచేసిందే. ఆర్టీఐ ఎవరైనా మీ ఆ గ్రామంలో ఉన్నటువంటి లేకపోతే మండలంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అవినీతి దారునిపైన ఓ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి నాయకుడిపైన లేకపోతే ఇతరులపైన కొంతవరకు సమాచారం తీసుకునే హక్కు, సమాచారం ఇచ్చే చట్టం ఏదైతే ఉందో ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్. నీకేమైనా ఆ నాయకుల పట్ల ఎలాంటి అంటే కొంతవరకు నీకు ఆయన అన్యాయం చేసిండు, దోసుకున్నాడు, ఇంకోటి చేసిండు, దొంగగా ఇట్లా అది చేస్తుండు అన్నప్పుడు ఈ ఆర్టీఐ ద్వారా మీరు సమాచారాన్ని తీసుకోవచ్చు, ఈ ప్రజల డొమైన్లో పెట్టవచ్చు. అదేవిధంగా గ్రామ పంచాయతీలు, ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాలు కూడా ఆర్టీఐ అంటే ఓ కాలపరిమితి ఉంటుంది. ఆ కాలపరిమితిలో మీకు ఈ సమాచారాన్ని, ఇందులో జరిగినటువంటి అవకతవకలు లేకపోతే అక్కడ ఖర్చు చేసినటువంటి సరైన పైకానికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఆర్టీఐ ఇస్తుంది. చాలామంది ఆర్టీఐ అంటే ఏంది, అసలు ఆర్టీఐని ఎట్లా అప్లై చేయాలి, ఆర్టీఐ వల్ల వచ్చిన సమాచారాన్ని ఏ రకంగా తీసుకోవాలి, లేకపోతే దాన్ని ఎవరి ముందు ఉంచాలి అనే విషయాలు కూడా ఒకరోజు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆర్టీఐ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ విషయాల గురించి, భారత రాజ్యాంగం గురించి, ఆర్టీఐ స్పష్టత గురించి, ఇలాంటి విషయాలు, మనిషి ప్రాథమిక హక్కుల గురించి, ఆయన కార్యక్రమాల గురించి, ఇతర విషయాలు ఏవి చెప్పాయి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.